అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవడం కోసం మనతో పాటుగా ఉన్నారు సన్నిధానం లక్ష్మి గారు. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ప్రస్తుత కాలంలో అసలు మాఘమాసం అంటే ఏంటి? దాని యొక్క విశిష్టత ఏంటి? ఏ విధంగా జరుపుకోవాలమ్మ పూజలు? శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మాఘమాసం. మాఘమాసం అంటే మా ప్లస్ అఘము. మా అంటే లేనిది అని, అఘము అంటే పాపము అని అర్థం. పాపము లేనటువంటిది, పాపరహితమైనటువంటిది అని అర్థము. ఈ మాసానికి ఆ నామం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఏ మాసానికైనా సరే ఆ మాసం యొక్క నామము పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర నామాన్ని బట్టే ఆ మాసానికి ఆ నామం వస్తుంది. ఈ మాసంలో పున్నమి చంద్రుడికి దగ్గరగా మఖా నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి మాఘమాసం అనేటటువంటి పేరు వచ్చింది. అయితే ఈ మాసము ఎలా ఉంటుందంటే, మనకి ఇంచుమించుగా కొద్దిగా కార్తీక మాసం లాగా ఉంటుంది. అయితే కార్తీక మాసంలో దీపానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో మాఘమాసంలో ఏమిటంటే స్నానానికి విశేషమైనటువంటి ఫలితం చెప్పబడింది. ఆకామావై అంటారు. ఆషాఢ కార్తీక మాఘ వైశాఖాలు. ఇది రెండు. ఆక అంటే ఆషాఢము, కార్తీకము, ఈ రెండు మాసాలు కూడాను దక్షిణాయనంలో వస్తాయి. ఇక మాఘమాసము, వైశాఖ మాసం, ఈ రెండు కూడాను ఉత్తరాయణంలో వస్తాయి. అంటే 12 మాసాలలో కూడా స్నానం చేయటం అనేటటువంటిది విశేషమే. కానీ 4 మాసాలకు విశేషంగా చెప్పబడింది స్నానానికి. అంటే దీన్ని ఒక నియమంగా కూడా చేస్తారనమాట. ఆషాఢ మాసంలో స్నానం చేశారు, సముద్ర స్నానం చేశారు, అది మరలా వచ్చే సంవత్సరము వైశాఖ మాసంకి చేయొచ్చా లేకపోతే మాఘమాసంకి చేయొచ్చా అని కాదు. ఒకే సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ ఆషాఢ కార్తీక మాఘ వైశాఖాలు, ఈ 4 మాసాలని కూడా 4 మాసాల్లో కూడా సముద్ర స్నానం చేయటం అనేటటువంటి దాన్ని ఒక నియమంగా, వ్రతంగా పెట్టుకుంటారు. ఇక ఈ స్నానానికే కాదండి, ఈ మాసంలో దానానికి కూడా విశేషంగా చెప్పారు. ఈ మాసం ఏ మాసం అంటే విష్ణు ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పబడింది. ఈ మాసంలో మొట్టమొదటి రోజు నుంచి కూడాను పరవడే, చిట్ట చివరి అమావాస్య దాకా కూడాను. చవితి రోజున కుంద చవితి అని అంటారు. కుంద చతుర్థి అని వినాయకుడిని, దాన్ని వర చతుర్థి అని కూడా అంటారు. ఆ రోజున విఘ్నేశ్వరుడు వినాయకుడిని పూజించటం. ఆ తర్వాత రోజు వచ్చేటటువంటి శ్రీ పంచమి, దాన్ని వసంత పంచమి అని సరస్వతీదేవి యొక్క పూజ, అంటే ఆ తల్లి యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తల్లిని పూజించటం. తర్వాత సప్తమి రోజున సూర్యనారాయణుడు, ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణుడు యొక్క ఆరాధన. అష్టమి రోజున భీష్మాష్టమి అంటారు. ఈ భీష్మాష్టమి అంటే ఈ అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి 5 రోజుల్ని కలిపి భీష్మ పంచకాలు అనేటటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. తర్వాత మనకి వచ్చేటటువంటి ఏకాదశికి భీష్మ ఏకాదశి, భీష్మ ద్వాదశి. తర్వాత పౌర్ణమి. ఈ పౌర్ణమి ఎంతో దైవీ శక్తులతో కూడుకున్నటువంటిది. ఈ మాఘ పౌర్ణమి మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. తర్వాత మామూలుగా ఎప్పుడు లాగానే మనకి సంకష్టహర చతుర్థి కూడా వస్తుంది. చిట్ట చివరికి వచ్చేసరికి ప్రతి మాసంలో మాస శివరాత్రి వస్తుంది. ఈ మాసంలో మహాశివరాత్రి వస్తుంది. అంటే పరమేశ్వరుడు లింగరూపం దాల్చినటువంటి రోజు ఈ మహాశివరాత్రి రోజు. తర్వాత అమావాస్య. అమావాస్య అనగానే మనకి పితృదేవతలకు సంబంధించినటువంటి రోజుగా, అదేవిధంగా లక్ష్మీదేవి ఆరాధనకి ఎంతో విశేషమైనటువంటి రోజుగా ఈ అమావాస్యని మనం పరిగణలోకి తీసుకుంటాం. అంటే మొట్టమొదటి రోజు నుండి చిట్ట చివరి రోజు వరకు కూడాను ప్రతిరోజు కూడాను పర్వదినమే ఈ మాసం అంతా కూడా. అమ్మ, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా నదీ స్నానం ఆచరించాలి లేదా సముద్ర స్నానం ఆచరించాలి అని చెప్పారు. సముద్ర స్నానాన్ని ఏ విధంగా ఆచరించాలి? కొంతమందికి తెలియదు, లేదా కొంతమంది చాలా దూరంగా ఉండిన వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళు ఎటువంటి ఆచరణ చేయాలి? అంటే మీరు సముద్రానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంట్లోనే ప్రత్యామ్నాయం అడుగుతున్నారా, లేకపోతే కనుక సముద్రంకి వెళ్ళడానికి అని అడుగుతున్నారా? కొంతమందికి వీలుండదు కదమ్మా సముద్రానికి వెళ్ళడానికి, లేదా నదీ స్నానం చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ఆచరణ చేయాలి? మంచి ప్రశ్న. ఎందుకంటే మనకి వాళ్ళ కాలమాన పరిస్థితులను బట్టి అందరూ వెళ్ళేటటువంటి అవకాశం ఉందా? పరిస్థితులు ఉండవు. అందున ఇప్పుడు ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిన తర్వాత మరి ఈ పరుగుల ప్రపంచం అయిపోయింది. అటువంటి సందర్భంలో మంచి ప్రశ్న. ఎక్కడో ఒక చోట చూస్తున్నాము, అది కూడా చాలా దూరంగా ఉంటుంది. వెళ్ళగలిగి చేస్తే మంచిది. అయితే ఏమిటంటే
ఎప్పుడైనా సరే సూర్యోదయానికి పూర్వమే ఈ మాసం అంతా, ఈ మాసం అని కాదమ్మా, ఎప్పుడు మనము సముద్ర స్నానం చేసినా కూడాను సూర్యోదయానికి పూర్వమే చేయాలి అని చెప్తారు. సముద్ర స్నానం అని ఎందుకన్నారండి? నదీ స్నానం చేయొచ్చు కదండి అంటే, అన్ని నదులు వెళ్ళి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కదా. ఉదాహరణకు ఒక 10 నదులు ఉన్నాయి అనుకోండి, ఆ 10 నదులు వెళ్ళి కలిసేది సముద్రంలో కదా. కాబట్టి మనకి ఇటు నదీ స్నానం చేసినటువంటి ఫలితము ప్లస్ సముద్ర స్నానం చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది. అదే కాకుండా నిత్యము కూడా సూర్యరశ్మిని పూర్తిగా గ్రహిస్తాడు సముద్రుడు. అందుకని చెప్పి ఎవరికైనా సరే శారీరక రుగ్మతలు అంటే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారు ఉంటే వారిని తీసుకొని వెళ్ళి సముద్ర స్నానం చేయిస్తారు ఈ పౌర్ణమి రోజున. చేయించడం వల్ల వాడికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైనా సరే ఉంటే కనుక అవన్నీ కూడా పోతాయి. మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఇంట్లో ఎలా చేయాలి అంటే, ఇంట్లో చేసేటప్పుడు నేను నదీ స్నానం చేయాలని నా మనసులో కోరిక ఉంది, గంగా జలం చేయాలనిపిస్తోంది, నేను వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు మన ఆంజనేయులు గారు లాంటి వాళ్ళు వెళ్ళారు, నాకు తీసుకొచ్చి ఇచ్చారు గంగ. అప్పుడు ఏం చేశాను, నేను గంగను దాచిపెట్టుకుంటాం కదా, మనం ఇంట్లో అటు పెట్టుకుంటాం కదా, మనం చేసే స్నానంలో కొద్దిగా గంగ వేసుకొని గంగే చెవునే చెవని సంకల్పం నాకు రాదు, నష్టం ఏమీ లేదు, ఇక్కడ కొంపలే మునిగిపోలా. గంగ 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 అమ్మ వచ్చావా, అయితే నేను స్నానం చేస్తున్నా అని చెప్పి చేయటం. లేదు నాకు సముద్ర స్నానం చేయాలని ఉంది, వైజాగ్ వెళ్ళాలనిపిస్తోంది, లేకపోతే బందర్ వెళ్ళాలనిపిస్తోంది, ఎక్కడ సముద్రం ఉంటే నాకు అక్కడికి వెళ్ళాలనిపిస్తోంది, మరి వెళ్ళలేకపోతున్నాను, ఏం చేయాలంటే అంత ఉప్పు అంటే కూడా మెత్తని ఉప్పు కాదు, సముద్రపు ఉప్పు అంటారు, క్రిస్టల్ సాల్ట్, కల్లుప్పు అంటారు కదా. ఆ గల్లుప్పుని తీసుకొని కొద్దిగా మనం చేసేటటువంటి స్నానం నీటి ఉన్నది కదా బకెట్, దాంట్లో వేసుకొని స్నానం చేస్తే కూడా యద్భావం తద్భవతి, మన మనసులో కోరిక ఉండాలి అంతే. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. అమ్మ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే ఇప్పుడు నదీ స్నానం చేయాలి అని చెప్పారు, అదేవిధంగా నీళ్ళల్లో కల్లుప్పు వేసుకుంటే సరిపోతుంది అన్నారు. అది ఏ విధంగా చేసుకోవాలి అంటే, ప్రతి ఒక్కళ్ళు నదీ స్నానాన్ని చేయొచ్చా? ఆడవారు లేదా పురుషులు కానీ, కుటుంబంలో అందరూ చేయాలా? ఎవరైనా కూడా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయవచ్చు, వీరు వారనే భేదం ఏమీ లేదు. అయితే ఏదైనా సరే ఆశోచం ఉంటే గనక, ఆడవాళ్ళకి బహిష్ట ఆటంకాలు ఇటువంటి ఉన్నప్పుడు మన నదులకు వెళ్తామా, సముద్రాలకు వెళ్తామా? వెళ్ళం కదా. అదే విధంగా ఇది కూడా ఇంట్లో కూడా మనం ఏ విధంగా భావిస్తున్నాము, ఇంట్లో స్నానం అనుకోవటం లేదు మనము, అక్కడ ఉన్నటువంటి గంగని మనం తెచ్చుకున్నాము, లేకపోతే సముద్రము అని అనుకుంటున్నాము, సముద్రుడు ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటున్నాం కదా. అందుకని చెప్పి దానికి ఎటువైనా ఆశౌచాలు ఉంటే అటు జాతశౌచం కానీ మృతాశౌచం అంటే పురుడు కానీ మైల కానీ, అదే స్త్రీలకు బహిష్ట ఆటంకం కానీ ఇటువంటివి ఏమన్నా ఉంటే కనుక వాటిని మనం పరిగణలోకి తీసుకొని మామూలుగా మిగతా అందరూ చక్కగా స్నానం చేసుకోవచ్చండి.